హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు స్మార్ట్ స్టిక్ ఫర్ బ్లైండ్ పీపుల్ అండ్ ఫార్మర్స్ అనేటువంటి కాన్సెప్ట్తో డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఏమంటే మనం మల్టీ ఫంక్షనల్గా యూజ్ చేసుకునేటట్టు ఈ స్టిక్ని డిజైన్ చేసాము. ఈ స్టిక్లో మనం మల్టిపుల్ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేయడం వల్ల ఈ యొక్క స్టిక్స్ని నార్మల్ ఫార్మర్స్ కూడా డైలీ యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఫార్మర్స్ నైట్ టైం వెళ్ళేటప్పుడు ఒక చేతిలో టార్చ్ లైట్, ఇంకో చేతిలో కర్ర, ఇవన్నీ కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. ఇవి క్యారీ చేసినప్పటికి కూడా అక్కడ ఇన్ కేసు ఏమైనా పాములు ఏమైనా ఉన్నా కానీ వాటి కాటుకు చనిపోతుంటారు. అటువంటి ప్రాబ్లమ్ని నోటీస్ చేసి మనం ఇక్కడ ప్రోటోటైప్గా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసినాం. ఈ ప్రాజెక్ట్లో మనం ఏం ఫీచర్స్ యూస్ చేస్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్స్ ఈజీగా క్యారీ చేసేటట్టు ఒక స్టిక్ మోడల్లో డెవలప్ చేసాము. ఈ స్టిక్కి మనం ఇచ్చినటువంటి ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే, ఇన్ కేస్ నైట్ టైం క్యారీ చేసేటప్పుడు మళ్ళీ స్పెసిఫిక్గా మనం టార్చ్ లైట్ క్యారీ చేయకుండా ఈ యొక్క స్టిక్కి మనం ఇంటిగ్రేటెడ్గా మనం టార్చ్ లైట్ని అరేంజ్ చేసాము. సో టార్చ్ లైట్ని అరేంజ్ చేయడం వల్ల వాళ్ళు ఈజీగా ఈ యొక్క స్టిక్ని యూజ్ చేసుకొని మనం హ్యాపీగా వాళ్ళు మూవ్ అవ్వచ్చు. ఇన్ కేస్ నైట్ టైం మూవ్ అయ్యేటప్పుడు వీళ్ళు ఈ స్టిక్ని పట్టుకుని వెళ్తున్నప్పుడు పొలాలలో మేజర్గా పాములు ఏమన్నా ఉన్నప్పుడు అవి కాట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి టైంలో కూడా వీళ్ళు సేవ్ చేసుకోవడానికి బాటంలో షార్ప్గా ఉంటుంది. వీటితో పాటు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వైబ్రేటర్స్ యూజ్ చేస్తున్నాము. ఈ వైబ్రేటర్స్కి స్విచ్ కూడా ఇక్కడే మనకు ఉంటుంది. ఒకటి లైట్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద వైబ్రేటర్. చూడండి, వైబ్రేషన్స్ వస్తుంటాయి. వైబ్రేటర్. సో ఈ వైబ్రేటర్ వల్ల యూజ్ ఏంటంటే, నార్మల్గా పాములకి వాటి యొక్క సెన్స్ అనేది త్రూ బాడీ అంతా ఉంటుంది. ఈ హై వైబ్రేషన్స్ మన యొక్క పొలంలో ల్యాండ్ టచ్ అవ్వడం వల్ల ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా ఈ వైబ్రేషన్స్ పాస్ అయ్యి ఆ ల్యాండ్లో వచ్చేటువంటి ఈ యొక్క స్నేక్స్ అనేటువంటి అటువైపు రాకుండా పక్కకి వెళ్ళిపోతుంటాయి. ఈ యొక్క స్టిక్ మొత్తం కూడా మనం సోలార్ ప్యానల్ ద్వారా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. వీటికి మనం ఇంకొక యాడెడ్ ఫీచర్ ఏం చేసామంటే, నైట్ టైము ఇన్ కేస్ పర్సన్స్ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ యొక్క డిస్టెన్స్ని మెజర్ చేసి మనకు అలర్ట్ చేసేదానికి ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్ యూజ్ చేస్తున్నాం. ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ వల్ల ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, హై ఫ్రీక్వెన్సీస్తో సౌండ్ వేవ్స్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. కాబట్టి ఈ హై ఫ్రీక్వెన్సీస్తో ఉండడం వల్ల ఈ హై సౌండ్స్ని రికగ్నైజ్ చేసినటువంటి ఇన్సెక్ట్స్ కానీ స్నేక్స్ కానీ ఏవి కూడా ఈ పర్సన్ ఉన్నటువంటి ఏరియాలోకి రావు. సో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా మనం ఈ అల్ట్రాసోనిక్స్ని జనరేట్ చేయడం కోసం కంట్రోలర్ని యూజ్ చేస్తున్నాం. కంట్రోలర్ అంటే ప్రోగ్రామబుల్ డివైస్. ఇందులో మనం ప్రోగ్రామింగ్ డిజైన్ చేస్తాము. వీటితో పాటు ఈ అల్ట్రాసోనిక్స్తో పాటు ఇన్ కేస్ ఈ యొక్క స్టిక్ ఉన్నటువంటి పర్సన్ దగ్గరికి ఒక 3 ఫీట్లోకి ఎవరైనా కానీ పర్సన్ వస్తే ఇమ్మీడియట్గా పర్సన్ని అలర్ట్ చేసేటట్టు ఇక్కడ మనం బజర్ని కూడా డిజైన్ చేసాం. సో ఈ ఫీచర్స్ అన్నీ ఉండడం వల్ల ఈ యొక్క స్టిక్ని బ్లైండ్ పీపుల్స్తో పాటు ఫార్మర్స్ కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.